హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? చూడండి, ఈరోజైతే నేను చూపిస్తున్న ఐటెం ఏంటంటే విగ్రహాలు చూపిస్తున్నానండి. చూడండి, వీడియో చేసి చాలా రోజులు అయిందండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. నేను గట్టి విగ్రహాలు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను మన ఛానల్లో వీడియో చేసినవి అయితే అవి వేరే అండి, ఎస్పీ విగ్రహాలు అంటారు. అవి వెనకాల కొంచెం గ్యాప్ వస్తాయన్నమాట. ఇవి అలా కాదు, మొత్తం ఫుల్గా గట్టి విగ్రహాలు వస్తాయండి, సాలిడ్ వస్తాయన్నమాట. చూసారా, వెనకాల అంతా కూడా చాలా నీట్గా ఉన్నది. ఇదిగోండి చూడండి, వెయిట్ ఎక్కువ వస్తాయన్నమాట. నేను ఫస్ట్ చూపించినవి అవి అయితే, వేరే వీడియోలో చేసినవి అయితే లైట్ వెయిట్ వస్తాయి, ఇది బరువు వస్తాయన్నమాట. చూసారా, ఇది నేను చూపిస్తున్న విగ్రహం అయితే 35 గ్రామ్స్ అండి. చూడండి ఎంత చిన్నగా వచ్చిందో అండి. కానీ చాలామంది అయితే సాలిడ్వి అడుగుతారండి, గట్టి విగ్రహాలు అడుగుతారు. ఏంటంటే వెనకాల ఓపెన్ ఉన్నాయి, కొంతమంది అయితే ఇష్టపడరు అన్నమాట. దానికోసమని చెప్పేసి ఎక్కువ వెయిట్ కూడా ఉంటాయి. ఇది చూడండి, అమ్మవారు దుర్గమ్మ తల్లి అండి. ఇది చూసారా ఎంత బాగున్నదో ఈ విగ్రహం. ఇదిగోండి ఎంత స్ట్రాంగ్గా వచ్చింది చూసారు. కిందది బేస్ వచ్చి చాలా బాగుంటుంది అన్నమాట అండి. సింహంతో దీన్ని క్లియర్గా కనిపిస్తుంది. ఇది వచ్చి సర్పం అన్నమాట అండి. ఇదిగో చూసారా, 30 గ్రామ్స్ అండి. ఇది కూడా వెయిట్ ఎక్కువ అంటే చాలా బరువుగా ఉంటుంది. మీకు ఆల్రెడీ మొన్న శివరాత్రి చేసి చూపించాను చూసారా, అదైతే అవన్నీ కూడా లైట్ వెయిట్ అండి. ఇది చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో చూసారండి, చాలా బాగుంది కదండి ఇది. ఇందులో మనకి చిన్న సైజు 10 గ్రామ్స్ నుంచి కూడా ఉంటుంది అన్నమాట. అంటే చిన్నగా ఉంటుంది కానీ 10 గ్రామ్స్ వస్తుంది అన్నమాట అండి. ఇది చూడండి, హనుమాన్ అండి. ఇది కూడా మనకి 28 గ్రామ్స్ వచ్చిందండి. చిన్న సైజు అన్నమాట ఇది. మన వేలంత ఉంటుందండి, చూపుడు వేల కంటే కూడా చిన్నగా ఉంటుంది. ఇదిగోండి చూడండి, మొత్తం అంతా కూడా వెనకాలంతా ఫుల్గా వస్తాయన్నమాట అండి. ఇవి సాలిడ్ అంటారు వీటిని. చాలా బాగుంటాయండి, క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంటుంది. ఇదిగోండి చూడండి, నేను అలాగే ఒకటి అన్నీ చూపిస్తాను. నేను చాలా మొత్తం దేవుళ్ళు అయితే అన్నీ ఉంటాయన్నమాట అండి. ఇదిగోండి బాలాజీ వెంకటేశ్వర స్వామి. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో, బాగుంది కదండి. చూడడానికి కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట ఫేస్ అది కూడాని. ఇదిగో వెనకాలంతా కూడా పోతావండి, ఇవన్నీ కూడా గట్టిగా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట అండి. కానీ వెయిట్ ఎక్కువ ఎక్కువ వస్తుంది అన్నమాట, కానీ చాలా బాగుంటాయి అన్నమాట అండి. చూడండి చాలా బాగుంది కదండి. అలాగే మీకు మన షాప్ అడ్రస్ అయితే చెప్పానండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వారికి అయితే తెలియదు కదా, నేను మరొకసారి చెప్తున్నానండి. చూడండి, ఇది చూసారా చాలా బాగుంది కదండి. ఇదేంటో తెలుసా అండి, ఇప్పుడు ఈ మధ్య అందరూ కూడా ఎక్కువగా పెట్టుకుంటున్నారన్నమాట వారాహి అమ్మవారు అని చెప్పేసి. చూసారా, ఇది వరకు ఉండేది కానండి, ఎక్కువ అయితే ఎవరికి అంతగా తెలియదని కాదు, కానీ ఎవరో పెద్దగా తీసుకునేవారు కాదు. కానీ ఈ మధ్యకాలంలో అయితే చాలా వరకు చాలామంది వచ్చి పట్టుకెళ్తున్నారన్నమాట అండి వారాహి అమ్మవారు. చూసారా అండి, ఇదిగోండి ఇక్కడ కాకినాడ దగ్గరలో కూడా టెంపుల్ అయితే ఉన్నదండి వారాహి అమ్మవారిది. దానికోసం చాలామంది వచ్చి మనకి పట్టుకెళ్తున్నారన్నమాట. దానికి మేము చాలా ఆర్డర్ కూడా ఇచ్చామన్నమాట అండి, చాలా ఎక్కువ వచ్చాయి. ఇది చూసారండి, అయ్యప్ప స్వామి. చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉన్నదో. అదిగో చూడండి, చాలా బాగుంటుందండి. మన దగ్గర అన్నీ కూడా ఐటమ్ అయితే కలెక్షన్ చాలా బాగుంటుంది అన్నమాట అండి. విగ్రహాలనే కాదు, మనకి ఏదైనా కూడా అన్నీ కూడా చాలా ఫ్యాన్సీగా కూడా ఉంటాయి, లైట్ వెయిట్ ఉంటాయి, హెవీ వెయిట్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే మన దగ్గర యాంటిక్ కూడా చాలా బాగుంటుందండి. మన ఛానల్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు యాంటిక్ ఐటమ్స్ అన్ని వీడియోస్ కూడా చాలా వరకు ఉంటాయండి, మీరు వెళ్ళి చూడవచ్చండి. చూడండి, సరస్వతీదేవి ఇలా పికాక్ వచ్చి సరస్వతీదేవి అంటండి. మన అడ్రస్ చెప్తున్నాను కదండి, కాకినాడ దేవాలయం వీధి ఖజానా జ్యువెలరీ షాప్ పక్క సందులో ఉంటుందండి. పార్కింగ్ ప్లేస్ పక్క సందులోని కనకదుర్గ సిల్వర్ అని చెప్పి హోల్సేల్ షాప్ ఉంటుందండి. అలాగే మీకు ఏదన్నా ఐటెం కావాలని అనుకున్నప్పుడు నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చానండి, షార్ట్లో వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చాను మీకు. దానికి వాట్సాప్ చేసినట్లయితే మీకు ఐటెం ఏదన్నా కావాలంటే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టినట్లయితే మీకు నేను ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఏంటన్నది మీకు చెప్తానండి. చూడండి, ఇది బాబా చూసారా ఎంత బాగున్నదో, స్ట్రాంగ్ అని. అన్నీ కూడా మనకి మీకు హెవీ వెయిట్గా చూపిస్తున్నాను అనమాట, అంటే స్ట్రాంగ్గా ఉన్నాయి చూపిస్తున్నాను, లైట్ వెయిట్ అయితే ఏమీ కాదు. చూడండి ఎంత బాగుందో చూసారండి బాబా. బాబా కూడా మన దగ్గర ఎక్కువ చాలా సేల్ అవుతుంది అనమాట అండి. బాబా మనకి ఒక 10 గ్రామ్స్ నుంచి ఇవి 150 గ్రామ్స్ వరకు కూడా మనకి హెవీ వెయిట్లో ఉంటాయి అన్నమాట అండి. లైట్ వెయిటే వేరేగా ఉంటాయి, వీటి విషయం చెప్తున్నాను అనమాట అండి. ఇవి చాలా బాగుంటాయండి. ఎలా పెట్టాలో కూడా తెలియట్లే. చూడండి, సత్యనారాయణ చూపిస్తున్నాను నేను. సత్యనారాయణ చూసారండి, చాలా బాగుంటుందండి. లక్ష్మీదేవి సత్యనారాయణ రెండు కలిపి వస్తాయి. చూడండి, ఇది మీకు చూపిస్తున్నాను చూసారా. ఇలా మనకి వ్రతానికి దానికి తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. వ్రతం చేయించుకున్నప్పుడు అప్పుడు కూడా మనకి ఇలా తీసుకెళ్తారన్నమాట అండి సత్యనారాయణ.
చూడండి చాలా బాగుంటాయి మన దగ్గర అండి. ఇది చూడండి నేను చూపిస్తుంది ఇప్పుడైతే చాలా బాగుంటాయి. ఇవి ఏంటో తెలుసు కదండి మీకు, పాకే కృష్ణుడు మట అండి, లడ్డూ కృష్ణ. ఇదిగోండి చిన్న చిన్న పిల్లలు పాకుతున్నట్టయితే అనిపించిందండి నాకైతేని. ఇవన్నీ చిన్న చిన్నగా చాలా స్ట్రాంగ్గా చాలా అందంగా అయితే ఉన్నాయండి. చూడండి చూసారా ఎలా ఉన్నాయో, చేతిలో ఇలా లడ్డు పట్టుకుని. ఇదిగోండి కొంచెం పెద్దది మాట అండి ఇవి. అవి నేను చూపించినవి అయితే 15 గ్రామ్స్ అలా వచ్చాయండి, అదే 15, 16 అలా వచ్చాయి. ఈ పెద్దదైతే 30 గ్రామ్స్ వచ్చిందన్నమాట అండి. చూడండి చిన్నపిల్లలు పాకుతున్నట్టు పాకితే ఎలా ఉంటుందో అలా కనిపిస్తున్నాయండి నాకైతే. చాలా బాగున్నాయి కదండి విగ్రహాలు. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. మన దగ్గర అయితే అన్నీ ఉంటాయండి, మొత్తం కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట అండి. ఇదిగోండి చూడండి చూపిస్తున్నాను మీకు, చేతులు అవి కాళ్ళు అవి చూపిస్తున్నాను చూసారా ఎంత బాగుందో చక్కగానే. చాలా బాగుంటాయండి. అలాగే మీకు ఏదైనా రిటర్న్ గిఫ్ట్ కావాలనుకున్నప్పుడు కూడా మాకు కాల్ చేసినట్లయితే ఐటమ్స్ అన్నీ కూడా నేను మీకు ఫొటోస్ అవి కూడా పెడతానండి వాట్సాప్లోని. ఏదైనా రిటర్న్ గిఫ్ట్ కావాలని అనుకుంటే, రిటర్న్ గిఫ్ట్ అయితే మన దగ్గర చాలా బాగుంటాయండి, చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి రిటర్న్ గిఫ్ట్కి. ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇలా చిన్న చిన్న ఐటమ్ కానీ, ఫోటో ఫ్రేమ్స్ అయితే కూడా చాలా బాగుంటాయండి. ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉంటాయండి మన దగ్గర, అంటే 150 రూపీస్ నుంచి ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉంటాయండి రిటర్న్ గిఫ్ట్కి. ఇదిగో చూడండి ఇవి ఏనుగులు చూపిస్తున్నాను చూసారా నేను, ఏనుగులు చాలా బాగుంటాయి ఇలా వాటర్ వేసినట్టు. ఇవి కూడా స్ట్రాంగ్ ఏమటండి, లైట్ వెయిట్ అయితే కాదు. ఒక్కొక్కటి మనకి 35-40 గ్రామ్స్ వస్తుంది అన్నమాట ఒక్కొక్కటి ఏనుగు. నేను అన్నీ కూడా వెయిట్లు వేసే చెప్తున్నానండి, మామూలుగా అయితే చెప్పట్లేదు. ఇందులో నేను చెప్పిన వెయిట్లు కాకుండా ఇంకొంచెం పెద్దవి తీసుకున్నట్లయితే ఎక్కువ వెయిట్ ఉంటుంది, కొంచెం చిన్నవి తీసుకున్నట్లయితే మనకి తక్కువ వెయిట్ ఉంటుంది అన్నమాట. సర్పని చెప్పాను కదండి ఇందాక నేను చిన్నదని చెప్పేసి. ఇదిగోండి చిన్నది మనకి ఇది 12 గ్రామ్స్ వచ్చేదన్నమాట. అది ఇందాక చూపించాను అది పెద్దది, ఇది చిన్నదన్నమాట అండి. 12 గ్రామ్స్ వచ్చింది ఇది వెయిట్ వచ్చి. ఇదిగోండి ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయండి, నేను ఇంకా అన్నీ చూపించలేదు కానీ ఒక్కొక్కటి తీసి చూపించాను. చాలా విగ్రహాలు అయితే మాత్రం ఉన్నాయండి, మొత్తం అన్నీ కూడా ఇగో చూసారా చాలా ఉన్నాయన్నమాట అండి. ఇవన్నీ చూపించిన విగ్రహాలు అన్నీ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అన్నీ. ఇలా మన దేవుడి దగ్గరికి అన్నీ ఒక్కొక్కటి దేవుడి మందిరంలోకి తీసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను వినాయకుడిని చూపించడం మర్చిపోయాను, వినాయకుడు చూడండి. ఇదిగోండి వినాయకుడు చూసారా ఎంత బాగుందో చక్కగానే, పెద్దగా పైన మకర తోరణం అది వచ్చి చాలా బాగుందండి. ఇలా వెలుగు అది చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. వినాయకుడు మాట అండి. ఇందులో కూడా వినాయకుడిలో కూడా చాలా మోడల్స్ సైజులు అయితే ఉంటాయి మాట అండి. ఇదిగోండి రాధాకృష్ణ అండి, ఇలాగ ఆవు వచ్చి రాధాకృష్ణ వస్తుంది అన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. సింగిల్ మనకి మురళీకృష్ణ కూడా వస్తుందండి, మామూలుగా సింగిల్గా ఆవు దగ్గర ఉన్న కృష్ణుడు కూడా వస్తుంది. నేను ఇంకా అవి అయితే చూపించలేదండి. చూడండి బాగుంది కదండి. మన వీడియో మీకు నచ్చిందండి? మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఉంటానండి.